హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోలో మనం ఓజీ సినిమా రెండో రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఓజీ సినిమా రెండో రోజు ఎంత వసూలు చేసింది అంటే 19 కోట్ల రూపాయలనైతే వసూలు చేసిందనమాట. అండ్ డే వన్ వచ్చేసి మనకి 190 కోట్ల రూపాయలనైతే వసూలు చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. సో మొత్తానికి 209 కోట్ల రూపాయలనైతే వసూలు చేశారనమాట 2 రోజులు పూర్తయ్యే సమయానికి. అండ్ 200 కోట్ల క్లబ్‌లో ఉన్న సినిమాలో ఓజీ సినిమా కూడా వచ్చేసింది. సో నైస్, గుడ్ అనమాట. అండ్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్, ఈ సినిమా కలెక్షన్స్ 2 కరెక్ట్‌గా మ్యాచ్ అవుతున్నాయి. సో నైస్ అనమాట. అండ్ కోర్స్ మనకు తెలిసిందే కదా, ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది అనే చెప్పాలి. అండ్ వాషీ అనుకుంటా, నిజంగా చాలా మంచి హిట్ అయితే కొట్టేశారనమాట. అండ్ చాలా పగ మీద ఉన్నట్టున్నారు బాక్స్ ఆఫీస్ మీద పవన్ కళ్యాణ్ గారు. సో అందుకే పగ రగిలిన ఫైర్తో కలెక్షన్స్ అయితే అలా అలా వచ్చేసాయి అనమాట. సువ్వి అనుకుంటా. సో నైస్ అనమాట. అండ్ హ్యాపీ పవన్ కళ్యాణ్ గారు, నిజంగా తన కోసం హ్యాపీ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా మూవీస్, ఒక 2-3 మూవీస్ తర్వాత తనకి హిట్ వచ్చింది. సో నైస్ అనమాట. చాలా మంచి విషయం అనే చెప్పాలి. అండ్ ఈ సంవత్సరం చాలా బాగుందబ్బా. పవన్ కళ్యాణ్ గారికనే కాదు, మనం సినిమాల పరంగా కావచ్చు, క్రికెట్ పరంగా కావచ్చు, మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మనకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ వచ్చేసి మంచి భారీ మెజారిటీతో అయితే గెలిచారన్నమాట అసలు. అండ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు 100% స్ట్రైక్ రేట్తో. దానికి హ్యాపీగా అనిపించింది. అండ్ మొన్న మళ్ళీ వచ్చేసి ఓజీ సినిమాతో హిట్ కొట్టారు. క్రికెట్ పరంగా చూసుకుంటే ఆర్సీబీ కప్పు కొట్టింది అసలు. సో చాలా మంచి విషయాలు ఉన్నాయనే చెప్పాలి. అండ్ దాంతోపాటు ఇండియా కూడా ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టింది. సో అంతా బాగుందన్నమాట. సో అది మొత్తానికి ఓజీ సినిమా అయితే 200 కోట్లనైతే దాటేసింది. సో ఈరోజు సాటర్డే కాబట్టి, వీకెండ్ కాబట్టి బీభత్సంగా చూస్తారు జనాలు. అండ్ సండే కాబట్టి ఇక ఫుల్ హౌస్ఫుల్స్ అయితే ఉంటాయి. సో ఈ 2 రోజుల్లో మనకి గట్టిగా కలెక్షన్స్ అయితే వస్తాయన్నమాట. సో చూద్దాం మరి.